ఓకేనా. ఈ సంవత్సరం మామిడి పంట రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుంది. అదే స్థాయిలోనే కంపెనీ యజమానులు కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకొని రైతులకు సంబంధించి ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఐరాల సమీపంలో ఉన్నటువంటి F3 అనేటువంటి ఒక కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ పల్ప్కి సంబంధించినటువంటి మన మెటీరియల్ ఒకసారి కనుక మనం చూస్తున్నట్టయితే కనుక చాలా అద్భుతంగా అంటే మేకింగ్ అనేది జరుగుతుంది. చాలా అద్భుతంగా మేకింగ్ జరుగుతుంది. మేకింగ్ జరిగి నీట్గా అంటే రైతులకు సంబంధించి నీట్గా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాసెస్ విధానం కావచ్చు, అదేవిధంగానే ఆ కంపెనీలో ఇక్కడ తయారు చేస్తున్న విధానం కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా నీట్గా ఇవన్నీ కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరంతరం దాదాపుగా 8 గంటలు అంటే దాదాపు 24 గంటల పాటు కూడా మూడు షిఫ్ట్లు కూడా మొత్తం కూడా కంపెనీ వ్యవహారం అంతా కూడా నడిపిస్తూ వస్తుంది. ఎంప్లాయీస్ చూడొచ్చు చాలా నీట్గా ఈ పలుపుని తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అధికార యంత్రాంగం ఒకవైపు స్పందిస్తుంది. ఇప్పటికే 8 రూపాయలకు సంబంధించినటువంటి 8 రూపాయలు 1 కిలోకి సంబంధించి ఇవ్వాలని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కంపెనీలు కూడా అదే స్థాయిలోనే రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందువల్లనే నిరంతరం చిత్తూరు జిల్లాలో ఈ రకమైనటువంటి పల్ప్ కంపెనీలు అన్నీ కూడా ఈ ప్రాసెస్ అంటే మొత్తం కూడా ఆ పల్పును తీసే ప్రక్రియని వేగవంతం చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ఈ పల్పునంతా కూడా జ్యూస్నంతా కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 4 లక్షలకు పైగా కూడా టన్నుల మామిడి పంటలు చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే మన ఒక కంపెనీలో ఏదైతే F3 అయినటువంటి ఇక్కడ స్థానికంగా అంటే తవనంపల్లి కంపెనీలో మనం ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా మేము ఇందాక చూసాము, మీరు కావచ్చు కలెక్టర్ గారు చాలా అంటే ఎందుకంటే కంపెనీస్ నెలకొల్పడం వేరు, రైతుల కోసం నిలబడడం వేరు. నేను ఇక 2 విషయాల్లో కంపెనీలు నెలకొల్పడం వేరు, లాభాల కోసం కంపెనీలు పెడతారు. రైతుల కోసం మీరు ఏ విధంగా స్పందించడం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ సార్. ముందు కంగ్రాట్స్ మా బీఆర్కే న్యూస్ తరఫున. ఎందుకంటే చాలా నీట్గా లోపల మెయింటైన్ చేయడం కానీ ఆ ప్రాసెసింగ్ విధానం కానీ ఇదంతా కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఏం చెప్తారు? మేము జనరల్గా 2022లో F3 అనే ఫ్యాక్టరీ స్థాపించాము. మేము ఒక 4 పార్ట్నర్స్ కలిపి ఈ సంస్థ అంతకుముందు ఒక 15 సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో మేము అందరూ వర్క్ చేస్తున్నాము. మేము ఒక 5 మంది కలిసి ఈ ఇండస్ట్రీని స్థాపించాము. మేము స్థాపించిన 22వ సంవత్సరం నుండి రైతులకు మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఎందుకంటే పేమెంట్ పరంగా కావచ్చు, వాళ్ళ రిసీవింగ్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా మేము ఫార్మర్ వచ్చారా ప్రతి సంవత్సరం 2022 నుండి ఫార్మర్ అన్లోడ్ చేసి అప్పుడే చెక్ రాసి 10 డేస్కు 15 డేస్కు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ వాడు తిరిగి మళ్ళీ మన దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతు ఒకసారి వచ్చి మళ్ళీ తిప్పించుకుంటా తర్వాత రండి మళ్ళీ రండి ఆ పాలసీ మేము ఇప్పటి వరకు ఆలోచించలేదు. స్టిల్ ఈ సంవత్సరం కూడా ఇంత దాంట్లో కూడా ఆల్ఫన్సో అనేది ఫ్రూట్ కొన్నాము. 4000 టన్నులు ఓన్లీ లోకల్లోనే కొన్నాము. కర్ణాటక అంటే 1 కేజీ కాయ కూడా చెప్పలేదు. ఆల్ఫన్సో సింధూర్ అనేది ఆ పేమెంట్లు మొత్తం కూడా రైతులకు చెక్కు రూపంలో ఆల్రెడీ చెల్లించడం కూడా అయింది. తోతాపూర్ ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ నుండి దాన్ని అవ్వచ్చు ప్లస్ మంది ఇంకా ఉంది. దీనివల్ల ఇప్పటి వరకు పేమెంట్ పరంగా కొంచెం ఆలస్యమైంది. మిగతా ఏ విషయంలో అయినా రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేందుకే F3 కంపెనీ ఎప్పుడూ కృషి చేస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి క్రాప్ చాలా ఎక్కువ వస్తుంది రైతుల దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు? ఆల్రెడీ టోకెన్ సిస్టమ్ గవర్నమెంట్ అంటే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశారు. ఇవాళ కొన్ని కంపెనీలు ఇదే జిల్లాలో ఇంకా కూడా ఆ పద్ధతిని ఇంకా కూడా ఫాలో అవ్వడం లేదు. కొన్ని కంపెనీస్ని రకరకాల కారణాలు పెట్టి మూసేస్తారు, ఇంకా కూడా ఓపెన్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. అలాంటిది రైతుల కోసం ఈ సంవత్సరానికి సంబంధించి మీరు ఇప్పుడు ఏ విధంగా రోజువారీ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఏ విధంగా రైతులకు సర్వీస్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు మనము రోజువారీ ఎన్ని టన్నులు మనము పల్ప్ తీసుకుంటాం? జనరల్గా మా కంపెనీ కెపాసిటీ ఒక రోజుకి 60 నుండి 70 ట్రక్కులు. కానీ రైతుల సమస్యల వల్ల చూసి మేము పర్ డే 100 ట్రక్కుల వరకు అన్లోడ్ చేస్తున్నాము. ప్రతి రైతుకు కూడా చెప్తున్నాం మేము
మన కంపెనీ F3 కంపెనీకి దేవుని దయ వల్ల ఆర్డర్లు బాగున్నాయి. ఆగస్టు వరకు కూడా రన్ చేయగలిగే కెపాసిటీ మాకుంది. బట్ ఈసారి క్రాప్ అధికంగా వచ్చింది. అందుకున్న దానికి 1+4 వచ్చింది. కొద్దిగా భూమి పాలు అయితే కూడా పర్వాలేదు, ఓపిక పట్టండి, ఓపికగా రాండి అనే కాన్సెప్ట్తో రైతులకు అందరికీ 4 మండలాల రైతులు కూడా నాకు వస్తున్నారు విత్ టోకన్ సిస్టంతో. టోకన్ లేకుండా కూడా చాలా రైతులు వచ్చాను. లేదు టోకన్లే తీసుకెళ్ళాలంటే ఎవరు రైతు వెళ్ళటం లేదు. వాళ్ళ బాధలు చూసి దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఆ విధంగా ఎవ్రీడే నాకు కావాల్సిన 50-60 ట్రక్కులకి 150 ట్రక్కులు వస్తున్నాయి నాకు. దాన్ని అన్లోడ్ చేయడం జాప్యం, ఎందుకంటే నాకుండే కెపాసిటీకి మించి నేను చేయలేకపోతున్నాను కనుక ఒక 2 రోజులు జాప్యంతో వెళ్తున్నాను తప్ప ఇంకా వేరే విషయం లేదు. ప్రతి రైతుకు నేను చెప్తున్నాను, నేను కంపెనీ ఇప్పుడు మనకు సంబంధం లేదు, మనకు ఆర్డర్లు ఉన్నాయి దేవుని దయ వల్ల. ఆగస్టు 10వ తేదీ వరకు నేను కాయకుంటాను. దయచేసి కొంచెం సంశయం పాటించండి, అందరికీ చెప్తున్నాను. నేను 8 రూపాయలు గవర్నమెంట్ ఇమ్మని చెప్తా ఉంది, 4 రూపాయలు గవర్నమెంట్ రైతులకు ఇస్తానంటా ఉంది. మనము అంటే కంపెనీకి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఏ ప్రాసెస్లో మనం దాన్ని వెయిటింగ్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఏ విధంగా మనం భరోసా ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో ఆ రేటుకి సంబంధించి ఎట్లా వేరియేషన్ ఉండే అవకాశం ఉంది? రాబోయే సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం ఉన్న క్రాప్ సందర్భంగా అధికమైన 1:3, 1 కేజీ కాసే వాళ్ళకి 3 కేజీలు కాసింది, 4 టన్నులు కాసే వాళ్ళకి 12 టన్నులు కాసింది. ఆ ఉద్దేశంతో క్రాప్ అధికంగా దాని వల్ల దానికి తగ్గ ఆర్డర్స్ కూడా మనకు కంపేర్ టు కృష్ణగిరి, మన చిత్తూరు జిల్లాలో 40 ఇండస్ట్రీలు ఉంటే కృష్ణగిరి జిల్లాలో కూడా 40 ఇండస్ట్రీలు ఉన్నాయి. అక్కడ మొదటి నుండి ఇప్పటి వరకు 4 రూపాయల నుండి 4 రూపాయల 50 పైసల వరకు పర్చేజ్ చేస్తున్నారు. మన 90% మన చిత్తూరులో ఉండే 30 ఇండస్ట్రీలో ఒక 3 ఇండస్ట్రీలు ఓన్ ఎక్స్పోర్ట్, మిగతా 25 ఇండస్ట్రీలు జాబ్ వర్క్ పని బేస్ ఉంటాయి. జాబ్ వర్క్ అంటే కస్టమర్ అంతే. కస్టమర్ ఏం చేస్తాడు, ఎక్కడ రూపాయి తగ్గితే అటు సైడ్ వెళ్తాడు కానీ మన సైడ్కి రావాలనేసి ఉండదు. ఆ విధంగా ఇప్పటి వరకు కూడా చాలా ఆర్డర్లు కృష్ణగిరికి డైవర్ట్ అయినాయి. మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి లేదు మాది క్వాలిటీ బాగుంటుంది, +1 అలా అయినా కలెక్టర్తో ఫైనల్గా చర్చలు జరుపుకున్నాం, మేము చేస్తామని. చాలామంది మళ్ళీ ఇప్పుడు కన్వర్ట్ అయ్యి అన్ని ఫ్యాక్టరీలు ఆల్మోస్ట్ 90% ఫ్యాక్టరీలు ఓపెన్ అయ్యి ఇదే కంటిన్యూ చేస్తే మనం బాగా సక్సెస్గా కంప్లీట్ చేయొచ్చు మొత్తం ప్రొడక్ట్. అది రైతులు మేము చాలా ప్రాంతాలు చూస్తూ ఉన్నాము, ట్రాక్టర్లో లోడ్ తీసుకొని వస్తున్నారు. ఎవరు చూసినా F3 కంపెనీ అంటున్నారు. సరే ఏంది ఈ కంపెనీ అని మేము కూడా ఎట్లా రావడం జరిగింది, ఏంటి ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ, రోజువారీ యాక్టివిటీస్ ఏంటి? చాలా అద్భుతంగా కంపెనీ నిర్మాణం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది? మేము 2022లో మొదల సంవత్సరం, 2022, 23, 24, 25 4వ సంవత్సరం. మనకి లైన్ కెపాసిటీ 8 టన్ పర్ అవర్. నేను రైతు బిడ్డే ఫస్ట్ నుండి, అలా కాకుండా ఇండస్ట్రీ గురించి బాగా డెప్త్గా తెలుసును కనుక మా పార్ట్నర్లు అందరూ కూడా ఇదే ఇండస్ట్రీలో. మా నాన్నగారు రైతే, మేము ఫస్ట్ నుండి రైతే. మేము మా పార్ట్నర్లు అందరూ రైతులే. మేము బయట అందరూ ఫైనాన్షియల్గా మేము బయట రావడం, అందరూ రైతే బిడ్డల నుండి మేము ఒక డ్రీమ్గా ప్రాజెక్ట్ పెట్టాలనేసి అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉండే ఆస్తులు కొద్దిగా, మా దగ్గర ఉండే ఆస్తులు కొద్దిగా అమ్ముకుని కొద్దిగా ఫైనాన్షియల్గా బయట బంధువుల్ని సపోర్ట్ చేసి బ్యాంక్ సపోర్ట్ చేసి వెళ్తున్నాము. మనము రైతులకి ఒకటే కాన్సెప్ట్, జనరల్గా F3కి పోతే పేమెంట్ బ్యాంక్లో ఉన్నట్టుని వాళ్ళు ఫీల్ అవుతారు కనుక ఎటువంటి ఇప్పుడు చాలా ఫ్యాక్టరీలు వెళ్తూ ఉంటారు, చాలా ఫ్యాక్టరీల్లో వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు, కానీ F3 ఇంకొకరు చూసి వాళ్ళలాగా మనం చేయాలని నేను ఎప్పుడు అనుకోను. మన సిస్టమ్ అంటే మన సిస్టమ్ ప్రకారమే ఉంటాము. వాళ్ళు ఎవరో 6 నెలలకి ఇస్తారు, సంవత్సరానికి ఇస్తారు అనే కాన్సెప్ట్ నా మైండ్లో ఉండదు. ఎందుకంటే రైతులు సంవత్సరం కష్టపడి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ దానికోసం 3 నెలలు 6 నెలలు తిరిగి అలా మెంటాలిటీ మేము థింక్ చేయం, మెంటల్ మైండ్లో కూడా ఉండదు. రైతు ఒకే సంవత్సరం రోజులు కష్టపడి తీసుకున్న పంటని ఏదైనా రావచ్చు, వాళ్ళకి ఎంతైనా రావచ్చు, మన వల్ల ఇక్కడ ఎంత తొందరగా ఇస్తే ఆ రైతు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనే కాన్సెప్ట్. ఎందుకంటే మేము రైతు కుటుంబం నుండి వచ్చినాం కనుక అందరికీ ఆ బాధలు తెలుస్తాయి కనుక, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక అందరూ ఆ విధంగానే ఉంటారు. వాళ్ళ బాధలను మన వల్ల ఆయన కాడికి మన సపోర్ట్ ఏమో చేస్తున్నాయి. పేమెంట్ పరంగా వాళ్ళకి రైతు ఆలోచించేది నేను తోలితే నాకు పేమెంట్ తొందరగా ఇచ్చేస్తే చాలు, దాని పరంగా F3 ఎప్పుడు ముందుంటుంది. మీరు రైతు బిడ్డగా కావచ్చు, అదేవిధంగానే ఒక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చివరి పండు వరకు కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరే ఒక యజమానిగా అంటే సంస్థ యజమానిగా రైతులకు ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా చాలామంది కలుస్తూ వెళ్తున్నారు, ఏం చెప్తారు పైన? నేను రైతులకు అందరికీ చెప్పేది ఒకటే, మన మండలంలో తవనమల్లి మండలంలో ఉండే ఫ్రూట్ ఏదైనా అవ్వచ్చు, నేను చివరి ఫ్రూట్ వరకు అందరూ చెప్పిన విధంగా నేనైతే మాట చెప్పడం లేదు. మేబీ నాకుండే కమిట్మెంట్ అంటే కస్టమర్తో ఆల్రెడీ నేను అగ్రిమెంట్ అయి ఉంటాను కదా, ఇంత క్వాంటిటీ నేను చేయిస్తాననేసి, నేను ఆ క్వాంటిటీ ప్రకారం నాకుండే ఆర్డర్స్ ప్రకారము ఆగస్టు 10వ తేదీ వరకు నేను ఫ్రూట్ కొంటే నేను తీసుకున్న ఆర్డర్లన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాను. అంత ఆర్డర్ మనకు ఉంది కనుక మేబీ ఆగస్టు వరకు ఫ్రూట్ దొరికితే నేను కంటిన్యూగా కొనేదానికి సిద్ధంగా ఉన్నాను. ఏ సమయంలో ఫ్రూట్ ఇంకా లేదు దొరకదు అనే సిచ్యువేషన్లో తప్ప ఫ్యాక్టరీ నేను మూత వేయను. లాస్ట్ కాయ వరకు నేను కంపల్సరీ రైతులకు సహాయం చేస్తాను. అది
ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఇంకేం లేదు సార్, మామూలు కామన్గా జరిగేదే. ఓకే, దేవుని దైవం. ఎంతమంది స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు రన్ చేస్తున్నారు దీన్ని? సార్ మా కంపెనీలో పర్మనెంట్ స్టాఫ్ 40 మంది ఉంటారు. వాళ్ళు విత్ ఫ్యామిలీ, నాదే ఎంప్లాయీస్. మేము మేనేజ్మెంట్ అయినా ఎంప్లాయీ అయినా ఫ్యామిలీ లాగానే ఉంటాము. నేను వాళ్ళని పిలిచేది కూడా స్టాఫ్ సార్ నా విత్ ఫ్యామిలీ. ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా డియర్ ఫ్యామిలీ మేము ఫస్ట్ మాట్లాడేది. అందరూ అలానే ఉంటారు. వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీతో. ఇప్పుడు ఎంప్లాయీ అనేవాడు వచ్చి నా డ్యూటీ అయిపోయింది, నేను చేసాను, వెళ్ళిపోయిన ఫీలింగ్ మా సంస్థలో ఎవరికి ఉండదు. నేను ఫ్యాక్టరీలో వస్తే నాది ఫ్యాక్టరీ అని ఇదంతా ఉంటారు. ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉంటారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్ని విధాలుగాను. ఇది కాకుండా లేబర్ విషయంలో వస్తే యూపీ ఎంపీ నుండి 200 మంది లేబర్ మన దగ్గర వర్క్ చేస్తారు. F3 ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2024-25లో 365 రోజులు కాను 287 డేస్ రన్ చేసాము. మ్యాంగో అవ్వచ్చు, టమాటా అవ్వచ్చు, గోవా అవ్వచ్చు, ఈ 3 రకాలకు సంబంధించి 365 రోజుల్లో 287 రోజులు కంపెనీ రన్ చేశాను నేను. అది అన్ని రకాలుగా. మ్యాంగో అయిపోతే క్లోజ్ చేస్తామనే కాన్సెప్ట్ ఉండదు. మ్యాంగో అయిపోతే టమాటా అయిపోతే గోవా, మళ్ళీ టమాటా. ఈ విధంగా ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి. వర్కర్లకి జాబ్ కల్పించాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి, స్టాఫ్ అందరూ బాగుండాలి. ఆ ఉద్దేశంతో అందరూ ముందుకెళ్తాం మేము. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మన కంపెనీకి సంబంధించి చూడొచ్చు, అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మొత్తం 3 షిఫ్ట్ల ప్రకారం కూడా మొత్తం కూడా బల్బు మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ బల్బ్ అంతా కూడా తీయడం కావచ్చు. దాని తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా చేసి చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి మిషనరీస్ అంతా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా అంటే నేను ఒక రైతు బిడ్డగా ఉండి రైతు బిడ్డగా ఈ సంస్థను మేము కొంతమంది పార్ట్నర్స్తో కలిపి, వాళ్ళు కూడా రైతులు, వాళ్ళందరూ కూడా ఒక పార్ట్నర్స్తో కలిపి మొత్తం కూడా ఈ కంపెనీ అంతా కూడా అంటే సిద్ధం చేయడం జరిగింది. అయితే రైతుల కోసం మేము ఈ కంపెనీ ఏర్పాటు చేస్తాం కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా ఈ బల్బ్ అంతా కూడా తయారు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అంటే దీనికి సంబంధించినటువంటి అంటే వచ్చే నెల వరకు కూడా మొత్తం కూడా మరో 4 రోజుల పాటు కూడా ఈ బల్బుకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. చివరి మ్యాంగో వరకు కూడా, చివరి మామిడి పండు వరకు కూడా రైతులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని బల్బు అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా అంటే రమేష్ నాయుడు ఏదైతే F3కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లు అదేవిధంగా వాళ్ళ ఆదేశాల ప్రకారం పాటిస్తున్నాం. అదేవిధంగానే ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మాత్రం మేము ఈ చర్యలు కొనసాగిస్తామంటూ కూడా ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రమేష్ నాయుడు చెప్తున్నారు. ఇప్పుడే జర్నలిస్ట్ నాగార్జున కలిసి గోపినాథ్, BRK న్యూస్, తవనంపల్లి నుంచి F3 కంపెనీ నుంచి.